కమల్ గారు. ఆయన గురించి చెప్పాలంటే వాట్ అన్ యాక్టర్. ద ఫస్ట్ షాట్ ఆఫ్ హిస్ ఆ నీళ్ళలో ఇలా చూపిస్తూ he'll be looking at the circling of the water. చూపిస్తూ he'll be looking at the circling of the water and his eyes, ఆ కళలో కంప్లీట్గా ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవచ్చు. Because in that eyes, that innocence, at the same time, he's not a very intelligent, but ఏదో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది ఆయన క్యారెక్టర్లోని. ఆ ఒక్క షాట్లో ఆయన కన్వే చేస్తారు. స్వాతిముత్యం షూటింగ్ జరుగుతున్నంతకాలం అంటే ఒక 1.5 year రకరకాల టెన్షన్స్లో పర్సనల్గా లైఫ్లో ఎదుర్కొన్నాడు హీరో కమల్ హాసన్ గారు. సారిక్ గారిని పెళ్లి చేసుకుంటున్న రోజులు అవి. కానీ ఆయన మనసులో ఎన్నున్న షాట్లోకి వచ్చి ఆ శివయ్య పాత్రలోకి లీనమైన తీరుని డైరెక్టర్ గారు చాలాసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మెచ్చుకునేవారు. ఎందుకంటే లైఫ్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది ఎవరికైనా యాక్టర్కి. కానీ నా లైఫ్లో ఏ అప్ అండ్ డౌన్స్ ఉన్నా యాక్టింగ్కి వెళ్తున్నప్పుడు అంత పర్ఫెక్షన్ ఆ క్యారెక్టర్లోకి రావడం, అందులో శివయ్య పాత్ర చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు కమల్ హాసన్ చాలాసార్లు ఆయన మెచ్చుకునేవారు. అలాగే ఆ యాక్టర్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, వీటితో చేయిద్దాం వద్దా, ఇది పలుకుతుందా లేదా అని లేకుండా చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా నిరంకశత్వంతో ఆయన అది వచ్చేదాకా రాబట్టేవాడు. ఆ కళ్ళల్లో ఫీల్ వచ్చేదాకా ఆయన పడ్డ తపన కళ్ళారా చూసాం మేము. ఆన్ ద స్పాట్ మార్చుకున్న సీన్స్ చాలా వచ్చాయి. సో ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ఇమాజినేషన్, ఎ ఫ్లో ఆఫ్ థాట్ ఆఫ్ విశ్వనాథ్ సార్. ఆయన మనసులో నిజంగా ఆవిష్కరించబడ్డ ఈ సినిమాని తెర మీద తీసుకురావడానికి ఆయన పడ్డ తాపత్రయం మాత్రం మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, స్వాతిముత్యం మాత్రం ఒక ఎత్తు.